కేటీఆర్ నిన్న జయశంకర్ సార్ జయంతి సందర్భంగా 2, 3 ముచ్చట్లు చెప్పిండు. ఏమంటుండు? తెలంగాణకు దిక్సూచి జయశంకర్ సార్ అంటుండు. ఆయన ఆశయాలతోటి ముందరికి పోయినామంటుండు. అంతవరకు ఓకే. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత ఉంటది, నానుడు ఉంటది. కొత్త బిచ్చగాడు పొద్దెరుడు అని. అంటే మనకి కొత్తగా బిచ్చానికి వచ్చిన వాడు ఏ టైం నడుకోవాలో ఏం చేయాలో తెలియదు. అట్లనే కేటీఆర్ అనేది సిచ్యువేషన్ తోటి సంబంధం లేకుండా వ్యవహరించే మనిషి. జయంతులు కానీ, వర్ధంతులు కానీ, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలో తెలియనటువంటి వ్యక్తి. కేవలం అధికార దాహం, ధనదాహం తప్పితే ఆయనకి వేరే విషయాలు ఉంటాయి. ఎట్లకేళ్ళి అధికారులకు రావాలి తప్పితే ఇంక జయంతి రోజు కూడా రాజకీయాలు ఎందుకు వాడుకోవడం అనే ఆలోచన లేదు. ఇక్కడ ఏమంటున్నా అంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో రాష్ట్రం తల్లడిల్లుతున్నదని జయశంకర్ సార్ జయంతి రోజునే అంటుండే. ఏమంటుండు? ఢిల్లీ పార్టీల చేతిలో మన గల్లీ అంటే మన తెలంగాణ తల్లడిల్లుతుంది అంటుండు. మరి నువ్వు ఏ ముఖం పెట్టుకొని నువ్వు మీ నాయన దేశాన్ని ఎంతమంది బయలుదేరాయా? మరి తెలంగాణ రాష్ట్ర సమితిని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ అని ఎందుకు ఏ ముఖం పెట్టుకొని మార్చింది? మరి తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టినామని చెప్పేసి దేశ రాజకీయాలు వెళ్దాం అనుకోరు? మీ కవిత మీ చెల్లి చెప్పినట్టుగా. అంటే మళ్ళొక్కసారి అధికారులకు వస్తాయేమో, నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మేమే అధికారులకు వస్తాం. ఎట్లా 2 ఏళ్లలో ఫుల్ 2 టర్మ్లలో 10 ఏళ్లలో ఫుల్ సంపాదించుకున్నాం. నెక్స్ట్ టర్మ్ అధికారం రాగానే మనం తెలంగాణ పట్టించుకునే అవసరం లేదు. ఇక్కడ మొత్తం సహజ సంపదల్ని మొత్తం దోసుకొని, వనరుల్ని మొత్తం దోసుకుంటా, దేశవ్యాప్తంగా ఎగజల్లుకుంటా దేశ్కి నేతను అయిపోదాం, మనం ఢిల్లీలో చక్రం దింపుదామని చెప్పేసి కలగన్నారు. తెలంగాణ ప్రజలు ఏ ముఖం మీద గుద్దుడు గుద్దే బొక్క బొర్రలో పడ్డారు. ఎందుక కేటీఆర్ ఢిల్లీ పార్టీల చేతిలో రాష్ట్ర తల్లి. మరి నువ్వు కూడా ఢిల్లీలో వెళ్దామని అనుకున్నావు కదా, అప్పుడు నువ్వు కూడా ఢిల్లీ పార్టీ వేతావు కదా. గల్లీలో ఉంటున్నంత మాత్రం నువ్వు గల్లీలు ఉంటలేవు కదా. ఒక్క మాట కేటీఆర్, నిజంగానే కాంగ్రెస్ నో బీజేపీనో నువ్వు జాతీయ పార్టీలను నువ్వు విమర్శించాలనుకుంటే నేను ఇప్పటి నుంచి కూడా సవాల్ విసురుతున్నాను. 2 జాతీయ పార్టీలను విమర్శించాలనే కనుక నీకుంటే అవి జాతీయ పార్టీలు ఢిల్లీ పార్టీలు అనే ముందట నువ్వు ఒక్కసారి గల్లీల మోకాల మీద నిలబడి తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరు. మేము బుద్ధి తక్కువయ్యి జాతీయ రాజకీయాలకు పోదామనుకున్నాము, మాకు చేత కాదు, మా వల్ల కాదు జాతీయ రాజకీయాలు చేసుడు, మాకు అంతగానం సినిమా లేదు, మేము అంత పెద్ద తోపులం తురుపులం కాదు, మేము ఇక సచ్చినట్టు ఈడనే తెలంగాణ రాష్ట్రంలో అవ్వా ఓటేరని బిచ్చం అడుక్కుంటాం, అయ్యా ఓటేరని బిచ్చం అడుక్కుంటాం, ఈ ఓట్లు అడుక్కొని కనీసం ఎమ్మెల్యేలైనా మిగిలిపోతాం, మాజీ ముఖ్యమంత్రులు అయ్యారు, మాజీ మంత్రులమైన, ఇప్పుడు ఆఖరికి మాజీ ఎమ్మెల్యే కాకుండా చూసుకోండి జరా, మీ దండం పెడతా, మీ కాలు మొక్తా అని తెలంగాణ ప్రజలు వేడుకొని ఆ బీఆర్ఎస్ పార్టీని కాస్త టీఆర్ఎస్ అని మార్చుకొని అప్పుడు మీరు కాంగ్రెస్ ను బీజేపీని జాతీయ పార్టీలు ఢిల్లీ పార్టీలు అని చెప్పేసి విమర్శించు. నువ్వు వీడగొట్టి దేశమంతా తిరగచ్చు, భారతదేశ పౌరునంటూ అప్పుడేమో అక్కడ ఆ పార్టీలు ఎక్కడెక్కడ ఉండి దేశమంతా తిరగద్దా? నీకు వేరే రాజ్యాంగం, వాళ్ళకి వేరే రాజ్యాంగం ఉందా? వేరే వేరే దేశం ఏమన్నా? ఎక్కడికి వెళ్ళి వచ్చిన ఈ కోటాను కోట్ల రూపాయలు జాతీయ రాజకీయాలు చేయడానికి? దాని కొండగట్ల జనాలు చచ్చిపోతే ఆడిపోరు, ముఖం లేదు, చేత కాదు, ఆడ పైసలు నష్టపరిహారం లే చేత కాదు. కానీ దేశంలో ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాలలో నువ్వు పైసలు పంచుకుంటూ వచ్చింది. మరి మీ నాయన మరి నువ్వు ఆ ప్రాంతీయ పార్టీపై ఉండి పడగొట్టింది ఏముంది? తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏముంది? లక్షల ఎకరాలను మొత్తం కాజేసి కోట్లాది వనరులను దోచేసి ఇప్పుడు నాటకాలు దొక్కుతుండే. ఇక ఢిల్లీ పార్టీల చేతిలో రాష్ట్రం తల్లలిల్లుతున్నాడు. ఇక వీళ్ళ బ్యాచ్ ఒకటి ఉంటుంది కింద కామెంట్ సెక్షన్ లా, వీళ్ళని మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంటే శాత కాదు మనకి. ఏదో ఒక బూత్ పదలా కొడుక అని దానికి మించి దిగారు, ఎందుకంటే వాళ్ళు అదే కొడుకులు కాబట్టి. సబ్జెక్ట్ ఉండదు, సమాధానం ఎప్పుడు ఉండదు. ఈ సబ్జెక్ట్ అసలు నో తెలిస్తే ఆ బూతులు తప్పితే అని నాయన మీకు పిల్లలు తల్లులు లేరారా బాబు? ఫామస్లో వండబెడుతున్నారు వాళ్ళని. మీరేమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి. కామెంట్ చేసే ముందట సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పు, డిబేట్ చేయి. ఎస్, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది, అందరికి ఒకే రకమైన అభిప్రాయం ఉంటుంది. నీ అభిప్రాయం ఏందో నువ్వు చెప్పుకో. నీ కింద కామెంట్లు పెట్టుడే నచ్చకపోతే గీడ నీ దాంట్లో కామెంట్లో చెప్పేది ఏంటంటే అంటే సపరేట్ నువ్వు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకో. ఈ చేతగాని ముచ్చట్లు ఎందుకురా బాబు మాట్లాడు? చేతనైతే బరాబర్ నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే గిట్ల ఏమైనా ఎంపీ చెప్పుకో, లేదా కామెంట్ చేసుకో, నువ్వు ఒక వీడియో చేసుకో. అంతేగాని ఫ్యామిలీలతో పోయేంత దిగజారే చిల్లర కార్యకర్తలు కొంతమంది వాళ్ళకైనా ఉంటారు అని వీళ్ళ పార్టీలో ఉంటారు కొంతమంది. మిగతా పార్టీలలో వెళ్ళాలా మీరు? బీజేపీలో కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ లో కావచ్చు, కొన్ని పార్టీలలో మరి ఇంత చీప్
కొంత చిల్లరగా బిహేవ్ చేసే కొంతమంది కార్యకర్తలు, అందరు కాదు, మళ్ళీ బీఆర్ఎస్ లో కూడా పాపం మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది సబ్జెక్ట్ మాట్లాడే ఉంటారు. కొంతమంది ఎక్కువ మంది దరిద్రులు ఉండేది మాత్రం వాళ్ళని